హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ కర్రీ ఈజీ మెథడ్‌లో చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, ఒక గిన్నె పెట్టేసుకొని, పావున్నర ఆయిల్ వేసుకోవాలి. 1 ½ పావు ఆయిల్. ఆయిల్ వేడెక్కాక మిర్చి, బగారాకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఆనియన్ గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ గోలాక ఇప్పుడు టమాటో పేస్ట్ ఒకటి వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలిందంటే గోలినట్టు. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. చికెన్ వేసుకుంటున్నా. చికెన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసుకొని చూడండి, మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. సాల్ట్ 1 ½ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం క్యాప్ క్లోజ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాం, సరిపడా వేసుకొని కలుపుకుందాం. ఇది టమాటోను ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ వేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకా మెల్లగా ఉడుకుతుంది. మంచిగా పీసెస్ అనేవి ఉడకాలి. ఒకసారి కలుపుకుందాం. గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకుందాం. చూడండి, చికెన్ కర్రీ రెడీ అయిందండి. చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ సరళ వ్లాగ్స్ ఛానల్. థ్యాంక్ యూ.